అరుణాచలేశ్వర స్వామి దర్శనం అనంతరం మా హృదయం ఎంతో పవిత్రంగా ఉంది. ఇప్పుడు మరో పవిత్ర స్థలమైన శ్రీపురం గోల్డెన్ టెంపుల్ వైపు ప్రయాణం మొదలు పెడుతున్నాం. భారతదేశంలో ఎన్నో ఆలయాలు ఉన్నా బంగారంతో కప్పబడిన ఆలయం ఎక్కడ ఉందో తెలుసా? ఇది శ్రీపురం స్వర్ణ దేవాలయం. తమిళనాడు రాష్ట్రంలోని వెల్లూరులో ఉంది. ఈ వీడియోలో ఈ దేవాలయ విశేషాలు, చరిత్ర, విశ్వాసం, ప్రకృతి మరియు సందర్శన విషయాలన్నీ మనం తెలుసుకుందాం. మేము కారులో బయలుదేరాం. అరుణాచలేశ్వర ఆలయం తిరువణ్మలై నుంచి వెల్లూరు దిశగా మొత్తం దూరం సుమారు 80 కిలోమీటర్లు. టైం 2 గంటలు పక్కాగా. ఇప్పుడు తిరువణ్మలై అంటే అరుణాచలం నుంచి పోలూరు, కన్నమంగళం, వెల్లూరు, తిరువణ్మలై నుంచి బయలుదేరిన వెంటనే అరుణాచల పర్వతం చివరి చూపు చూస్తున్నాం. అరుణాచల పర్వతం మనకు నెమ్మదిగా వీడుకోలు చెప్తుంది. అక్కడ శాంతం ఇంకా మన హృదయంలో ఉంటుంది. మొదటి స్టాఫ్ లైట్ టైంలో వచ్చే ఊరు పోలూరు, 25 కిలోమీటర్ల దూరం. ఇక్కడ కొన్ని చిన్న పండ్ల బజార్లు, టీ స్టాల్స్ కనిపిస్తాయి. ఇక్కడ ఒక ప్యాకెట్ కాఫీ తీసుకొని కొద్దిగా రిలాక్స్ అయ్యాం. ఇప్పుడు కన్నమంగళం సుమారు 45 కిలోమీటర్ల దాకా ఉంటుంది. ఈ మార్గం చాలా సాఫీగా ఉంటుంది. బస్సులు, ఆటోలు, లారీ ట్రాఫిక్ తక్కువే. కానీ ఒక్కోసారి ఎగువ వాహనాలు ఉన్న దారులు పెద్దవి కావడంతో డ్రైవింగ్ ఈజీ. ఈ ప్రదేశం పక్కన కొన్ని చెరువులు కనిపిస్తాయి. పచ్చటి పొలాలు, కొబ్బరి తోటలు చూస్తూ డ్రైవ్ చేయడం మస్తు ఫీల్. ఇప్పుడు మేము వెల్లూరుకు చేరుకుంటున్నాం. ఇది ఒక చారిత్రక నగరం. వెల్లూరు ఫోర్టు సైనిక దళాలు ఉన్న ప్రాముఖ్యత కలిగిన స్థలం. ఇక్కడ నుండి గోల్డెన్ టెంపుల్ కేవలం 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది చూడండి, మనం ఆలయ ప్రవేశ ద్వారానికి వచ్చేసాం. ముందు నుంచి గోల్డెన్ టెంపుల్ గోపురం కనిపించడం మన మనసును సంతోషంతో నింపేస్తుంది. ఇక్కడ కార్ పార్కింగ్ సదుపాయం ఉంది. బాగా నిర్వహించబడిన గార్డెన్, ప్రైవేటు భద్రత అన్నీ చాలా క్లీన్గా ఉంటాయి. గూగుల్ మ్యాప్లో శ్రీ లక్ష్మీ నారాయణి గోల్డెన్ టెంపుల్ అని టైప్ చేయండి, నేరుగా రూట్ వస్తుంది. మార్గ మధ్యంలో ఫుల్ ట్యాంక్ పెట్టించుకోవడం మంచిది. హోటల్స్ ఎక్కువగా వెల్లూరు వచ్చాకే అందుబాటులో ఉంటాయి. మార్గం సురక్షితమైనది, కానీ రాత్రి ప్రయాణం కంటే పగలే మంచిది. ముందు చూపుగా ఆలయ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. వెల్లూరులోని తిరుమలకోడి ప్రాంతంలో 100 ఎకరాల విస్తీర్ణంలో విరాజిల్లిన ఈ దేవాలయం పూర్తిగా బంగారంతో తయారవడం దీని ప్రత్యేకం. అయితే ఇది శ్రీ లక్ష్మీ నారాయణి గోల్డెన్ టెంపుల్ అనే పేరుతో ప్రపంచానికి గుర్తింపు పొందింది. ఇక్కడ వినూత్నత, భక్తి, ఆధ్యాత్మికత అన్నీ కలిసిన ఆలయంగా నిలిచింది. 1500 కిలోల స్వర్ణం అంటే 15,000 సున్నితమైన బంగారు రేకులు ఈ ఆలయాన్ని నిర్మించడానికి ఉపయోగించారు. ఇది ఒక భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనూ బంగారంతో పూర్తిగా కప్పబడిన అతిపెద్ద ఆలయం. ఈ దేవాలయం నిర్మాణం వెనుక ఉన్న శక్తి నారాయణి అమ్మ అనే ఆధ్యాత్మిక గురువు. ఆమె స్వర్ణ భవనం ద్వారా సంపదను మాత్రమే కాకుండా శాంతిని, ధర్మాన్ని, భక్తిని ప్రబోధించాలనుకున్నది. ఆమె ఆశ్రమమైన శ్రీ నారాయణి పీఠం ఈ ఆలయ నిర్మాణాన్ని చేపట్టింది. ఆలయ ప్రారంభోత్సవం 2007 ఆగస్టు 24 ఇక్కడ గర్భగుడిలో స్థాపించబడి ఉన్నది. శ్రీ మహాలక్ష్మి నారాయణీదేవి ఆమె రూపం శోభయమానంగా బంగారు అలంకారాల్లో 1000కి పైగా దీపాలు, పుష్పలంకరణతో దర్శనం పొందే స్వరూపం. సంపద, శ్రేయస్సు, శుభం కోరుకునే వారికి ఈ దేవత దర్శనం ఒక జీవన అనుభవం. ఈ ఆలయానికి ప్రత్యేకత కలిగించేది నక్షత్ర మార్గమని ప్రత్యేకంగా నిర్మించిన నడకదారి. ఈ దారి స్టార్స్ షేప్లో ఉంటుంది. సుమారు 1.8 కిలోమీటర్ల నడక ద్వారా మీరు గర్భగుడికి చేరుతారు. ఈ మార్గంలో అడుగడుగున శ్లోకాలు, సూక్తులు, ధ్యాన పరమార్థాలు కనిపిస్తాయి. ప్రతి అడుగు ఒక ఆత్మ ప్రయాణంలా అనిపిస్తుంది. ఇది కేవలం దర్శనం మాత్రమే కాదు, ఒక ఆధ్యాత్మిక మార్గం. ప్రతి ఉదయం 4 గంటల నుంచి 8 గంటల వరకు అభిషేక సేవ జరుగుతుంది. 1000 దీపాలతో నిండే సాయంత్రం ఆరతి 6 నుంచి 7 వరకు. ఈ సమయంలో ఆలయంలో ఉత్సాహం, ప్రకాశం, భక్తి అన్ని పరాకాష్ఠకి చేరుతాయి. అందుకే రోజు వేలాది మంది భక్తులు ఆ సమయానికి అక్కడ ఉండే ప్రయత్నం చేస్తారు.
ఆలయం రోజూ తెరిచి ఉంటుంది. 365 రోజులు. సాధారణ దర్శనం సమయం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు. ప్రత్యేక దివ్య దర్శనం సేవ కావాలంటే శనివారము మరియు ఆదివారం మాత్రమే అందుబాటులో ఉంటుంది. దాని ధర 100 రూపాయలు మాత్రమే. ఉద్యానవనంలోకి ప్రవేశానికి ఎలాంటి టికెట్ అవసరం లేదు. ఈ ఆలయం కేవలం బంగారు గోపురం కాదు, దాని చుట్టూ ఉన్న ఉద్యానవనం శాంతి, ప్రకృతి, ప్రేమ, హరితభరితం అన్నీ కలిసిన ఒక ఆధ్యాత్మిక ఒయాసిస్లా ఉంటుంది. చిన్న చెరువులు, పూల తోటలు, పక్షుల శబ్దం, సున్నితమైన గాలులు, ఇక్కడి వాతావరణం మన మనస్సును ప్రశాంతంగా మార్చేస్తుంది. ఇది కేవలం బంగారు గోపురం కాదోయ్, ఇది మన మానసిక స్వర్ణాన్ని తాకే ప్రయాణం. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఒక ప్రశాంతతను, ఒక కొత్త ఆత్మవిశ్వాసాన్ని పొందుతారు. మీరు ఒక భక్తుడైనా, ప్రకృతి ప్రేమికుడైనా, ఒక యాత్రికుడైనా ఈ ఆలయం తప్పకుండా మీ మనసులో చెరగని ముద్ర వేసి వెళ్తుంది. మీరు ఈ ఆలయాన్ని ఇప్పటికే సందర్శించారా? ఏ అనుభవం మిమ్మల్ని అబ్బురపరిచింది, అద్భుతపరిచింది? కామెంట్లో చెప్పండి. ఇంకా ఇటువంటి భారతీయ ఆధ్యాత్మిక యాత్రల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి.